హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెడిషనల్ రుచులు. ఇవాళ వీడియో ఏమిటంటే హై ప్రోటీన్ ఉండే శనగలతో పరోటాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా హెల్దీ. దీనికోసం ముందుగా కాబూలీ శనగల్ని 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. మార్నింగ్ చేసుకునే పాటైతే నైట్ నానబెట్టేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కొని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని శనగలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ శనగల్ని వాటర్ ఏం లేకుండా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో 1 ఇంచు అల్లం ముక్క, ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలాగా కట్ చేసుకొని వేసుకోండి. 3 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, వీటన్నిటిని కలిపి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఒకసారి కోర్స్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని పోసుకొని దీనిని ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్స్ గోధుమ పిండిని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్, ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమం ఉంది కదా, దీనిని కూడా వేసుకోవాలి. ఇందులో ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు ఆనియన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ని పోసుకుంటూ చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఇంకొకసారి కలుపుకొని ఇప్పుడు దీనిని కొద్దిగా పిండిని తీసుకొని దీనిని ఇప్పుడు చపాతీలాగా రుద్దుకోవాలి. కొద్దిగా పొడి పిండి వేసుకుంటూ రుద్దుకోండి. ఇవి ఈజీగానే రుద్దుకోవచ్చండి. నార్మల్ చపాతీలు చేసుకుంటాం కదా, సేమ్ అలాగే రుద్దుకోవచ్చు. బాగా రౌండ్ షేప్లోనే పతలాగా వచ్చేస్తాయండి. ఇలా వీటిని రుద్దుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని వేడి చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పరోటాని ప్యాన్ మీద వేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని కొద్దిగా నెయ్యిని వేసుకోవచ్చు, లేదంటే బటర్ వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నూనెని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. పిల్లలకు చేసే పాటైతే బటర్ వేసి చేయండి, చాలా హెల్దీ అండి. మనము ఎన్ని కేజీలు బరువు ఉంటామో అన్ని గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి ఒక రోజుకు. అప్పుడు మనము హెల్దీగా ఉంటామండి. ఇలాగా హై ప్రోటీన్ ఉండే పదార్థాలు చేసుకోవటం వల్ల మనకు రోజుకు కావలసిన ప్రోటీన్ అందుతూ ఉంటుంది. ఇలా అన్ని పరోటాలని చేసుకున్న తర్వాత దీనిని ఇంకా సర్వ్ చేసుకోవచ్చండి. వేడిగా తిన్నా బాగుంటుంది, చల్లగా అయిపోయిన తర్వాత తిన్నా కూడా బాగుంటుంది. ఇవి అలాగే మెత్తగా ఉంటాయండి. చల్లగా అయిపోయిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ పరోటాలు మనము టమోటా కెచప్తో కానీ, పెరుగుతో కానీ, ఏదైనా ఊరగాయ ఉంటుంది కదా, దాంతో కానీ ఎటువంటి కర్రీస్లోకైనా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదండి వీడియో ఎలా ఉంది. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.